ఫ్యాక్ట్ నెంబర్ 1. హమ్మింగ్ బర్డ్ వెనక్కి ఎగరగలదు. మనం చూసే చాలా పక్షులు ఎల్లప్పుడూ ముందుకు మాత్రమే ఎగురుతాయి. కానీ హమ్మింగ్ బర్డ్ ఒక అద్భుతం. ఇది ప్రపంచంలో వెనక్కి ఎగరగల ఏకైక పక్షి. దాని రెక్కల నిర్మాణం చాలా ప్రత్యేకం. సాధారణ పక్షులు రెక్కలను పైకి కిందికి మాత్రమే కొడతాయి. కానీ హమ్మింగ్ బర్డ్ రెక్కలు ఫిగర్ 8 ఆకారంలో కదులుతాయి. దీనివల్ల అది ముందుకు, వెనక్కి, పక్కకి, పైకి, కిందికి ఎగరగలదు. ఇంకా ఒక అద్భుతం ఏమిటంటే ఇది ఒకే చోట గాల్లో తేలియాడుతూ ఉండగలదు, హెలికాప్టర్లా. ఇలా పువ్వుల దగ్గర హోవర్ అవుతూ తేనె తాగుతుంది. దీని రెక్కలు సెకనుకు 50 నుండి 80 సార్లు కొడతాయి. అందుకే దీని ఫ్లైట్ చాలా వేగంగా ఉంటుంది. ఇది ప్రకృతిలోని ఒక చిన్న పక్షి, కానీ అద్భుతమైన పక్షి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఏనుగులు కాళ్ళతో వినగలవు. మనందరికీ తెలుసు, మనం చెవులతోనే వింటాం. కానీ ఏనుగులు మాత్రం చెవులతోనే కాదు, కాళ్ళతో కూడా వినగలవు. ఏనుగులు కాళ్ళ అడుగు భాగంలో చాలా సున్నితమైన సెన్సరీ సెల్స్ ఉంటాయి. ఇవి నేలలోని చిన్న చిన్న కంపనాలను కూడా గుర్తిస్తాయి. ఒక ఏనుగు చాలా దూరంలో ఉన్న మరో ఏనుగుతో కమ్యూనికేట్ చేస్తుంది. అది చేసే లో ఫ్రీక్వెన్సీ గర్జన నేలలోని కంపనాలను ప్రయాణించే మరొక ఏనుగు కాళ్ళ ద్వారా ఆ సిగ్నల్స్ను అందుకుంటుంది. ఇలా ఏనుగులు మైళ్ళ దూరం నుండి సిగ్నల్స్ పంపించుకుంటాయి. వర్షం వచ్చే ముందు గాలి, నేల మార్పులు కూడా ఇవి పసిగడతాయి. కాబట్టి ఏనుగులు కాళ్ళు కేవలం నడవడానికే కాదు, వినడానికి కూడా ఉపయోగపడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. కాకులు ముఖాలను గుర్తించుకుంటాయి. కాకులు చాలా తెలివైన పక్షులు. వీటి మెదడు మనిషి మెదడుతో పోలిస్తే చిన్నదే అయినా ఐక్యూ చాలా ఎక్కువ. శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రయోగం చెబుతుంది, కాకులు ఒకసారి చూసిన మనిషి ముఖాన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంచుకుంటాయి. ఒక వ్యక్తి కాకులు ఆహారం ఇస్తే అవి అతన్ని గుర్తుంచుకొని స్నేహపూర్వకంగా ఉంటాయి. కానీ ఒకవేళ అతను వాటిని హాని చేస్తే అవి అతన్ని శత్రువుగా గుర్తుంచుకుంటాయి. అంతేకాదు, ఆ సమాచారాన్ని ఇతర కాకులకు కూడా చెప్పేస్తాయి. అందుకే కాకుల దగ్గరకు మనం ఎలా ప్రవర్తిస్తామో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి శత్రువుల జాబితాలో చేరితే మొత్తం కాకుల గుంపు మన వైపు కోపంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. గుడ్లగూబల తలను 270 డిగ్రీలు తిప్పగలవు. మనిషి తలను ఎడమ, కుడి వైపు గరిష్టంగా 90 డిగ్రీల వరకే తిప్పగలడు. కానీ గుడ్లగూబలు అవి తమ తలను ఒకవైపు నుంచి మరోవైపు 270 డిగ్రీల వరకు తిప్పగలవు. ఎందుకంటే గుడ్లగూబల కళ్ళు మనలాగా కదలవు, అవి తలలో స్థిరంగా ఉంటాయి. కాబట్టి గుడ్లగూబలు చూసే దిశ మార్చాలంటే తలను ఖచ్చితంగా తిప్పాలి. అలాగే గుడ్లగూబల మెడలో ఉన్న రక్తనాళాల నిర్మాణం చాలా ప్రత్యేకం. తలను తిప్పేటప్పుడు రక్త ప్రవాహం ఆగకుండా సురక్షితంగా ఉంటుంది. ఈ సూపర్ పవర్ వల్ల అవి రాత్రి వేటలో చాలా జాగ్రత్తగా, సమర్థవంతంగా పనిచేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. సముద్ర తాబేళ్లు 100 సంవత్సరాల పైగా జీవిస్తాయి. సముద్ర తాబేళ్లు సముద్రపు ప్రాచీన ప్రయాణికులు. వీటి జీవితం చాలా పొడవుగా ఉంటుంది. చాలా తాబేళ్లు 80 నుండి 100 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. కొన్ని అయితే 150 సంవత్సరాలు దాటిన రికార్డులు ఉన్నాయి. వీటి దీర్ఘాయుష్క రహస్యం నెమ్మదిగా జీవించడం. వీటి మెటబాలిజం చాలా స్లో, కాబట్టి శరీరానికి చాలా తక్కువ నష్టం జరుగుతుంది. సముద్ర తాబేలు సముద్రంలో 1000 కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తూ జీవితం గడుపుతాయి. చిన్నపిల్లలు పుట్టిన వెంటనే సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత తిరిగి పుట్టిన తీరానికి వచ్చే వరకు దశాబ్దాలు గడుస్తాయి. నిజంగా ఇవి సముద్రంలోని శాశ్వత యాత్రికులు. If you enjoyed this amazing animal facts, don't forget to give a thumbs up and subscribe to our channel and click on the bell for more such exciting videos. See you in the next amazing facts, and thank you so much.